మహాకుంభమేళ అంటే ఏంటో మీకు తెలుసు, చాలామంది చెప్పారు, చాలా వీడియోస్లో కూడా మీరు చూశారు. ఆ మహాకుంభమేళకి నేను కూడా హైదరాబాద్ నుంచి బైక్ మీద అయితే వచ్చేసాను ఇక్కడికి. ఈ మహాకుంభమేళాలో ఏమి జరుగుతుంది? మోనాలిసా ఇక్కడే హైలైట్ అయింది, ఐఐటి బాబా ఇక్కడే హైలైట్ అయ్యారు, ఇంకెంతోమంది ఇక్కడే వెలుగులోకి వచ్చారు. అండ్ ఈ మహాకుంభమేళాలో యూపీ గవర్నమెంట్ ఎలా ప్రిపేర్ చేసింది, అసలు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఈ మహాకుంభమేళాలో ఏమి జరుగుతుంది అది నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నా. 1200 హైదరాబాద్ से 1200 किलोमीटर हो गया. हाँ हो गया, आ गया, कंप्लीट हो गया, पूरा कंप्लीट हो गया. एक खींचे ना डीजे पे खींचा रे खींचने का ये पेट्रोल कितने का पेट्रोल उठा ले? तीन फुल टैंकी है, दो फुल टैंकी और आधा है. अरे हमारे का कितना खर्चा बैठ चुका? खर्चा 2500 हाँ 2500 800 आसपास ऐसा. अभी आप यहाँ से देखो पुराना पुल सामने वाला है. हाँ अंग्रेज का ज़माने का वो वाला पुल है. हाँ हाँ वो ब्रिज ही है. हाँ ये न्यू ब्रिज है. हाँ उसमें वो ट्रेन भी जाता है, आदमी भी जाते हैं, दोनों लोग उसमें. हाँ ऊपर ट्रेन जाती है, नीचे से आदमी लोग जाते हैं. नहीं दिख रहा? नहीं दिख रहे हैं आपको, आदमी जा रहे हैं वहाँ पे, बाइक की रोशनी दिख रही है, आप देखिए. हाँ हाँ ऊपर से जो है ट्रेन जाती है उसमें, रेलगाड़ी. आप कहाँ का है आप लोग का? नहीं हम लोग ये लोकल के हैं, इधर ही का. इधर है, और एक फोटो निकाल दो मेरे को. हेलमेट निकाल दिया ना. ఇక్కడ యూపీ లోకల్స్ వాళ్ళతో అయితే ఇప్పుడు మాట్లాడాను కదా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అంటే చాలా ఆశ్చర్యమైపోతున్నారు. నాకు ప్రతి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత పెట్రోల్ అయింది ఏమి అనుకొని. అండ్ ఇక్కడ దీని మహాకుంభ తాలూకా చరిత్ర కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నా కదా, ఇది యూపీ ప్రయాగరాజ్లోనేమొచ్చి ఈ బ్రిడ్జ్ రోప్ వే తోటి కట్టారు ఈ బ్రిడ్జిని. ఏడు నుంచి నేను స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తీసుకోవాలి. రైట్కి తీసుకుంటే మనం ఘాట్స్ దగ్గరికి వెళ్తాము. త్రివేణి సంగం ఉంది కదా, త్రివేణి సంగం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు యూపీ ప్రజలు కూడా చాలా హెల్ప్ఫుల్గానే ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పైన వెహికల్స్ ఏవి స్టాప్ చేయకూడదు. కానీ నేనేమొచ్చి పక్కనే పోలీసు ఉన్నారు, పోలీస్ కూడా చూశాడు నేను ఒక ట్రావెలర్ ఈ వీడియోస్ తీసుకుంటున్నా అనుకొని ఏమనలేదు అసలు. ఆయన కూడా ఆయన అలాగా కాసేపు చూశాడు, తర్వాత వీడియో తీసుకుని వెళ్ళు అనుకొని అనేశారు. మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాను. ఏదో నానా పాటలు పడి లోపలికైతే బండిని గుసాయించేసాను. అక్కడ సంఘం దగ్గర నుంచి నేనైతే ఇంత లోపలికి బండి తీసుకొని వచ్చాను, కానీ ఇక్కడైతే మొత్తం అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. నన్ను ఎవడు ఆపేస్తారా ఏందో తెలియదు. ఇప్పుడు ఎక్కడైనా ఆపేశారు అనుకో ఇంకంతే, నా బండి ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వదు నాకు. మళ్ళీ బయటికి వెళ్ళి పార్కింగ్లో పెట్టి మళ్ళీ రావాలేమో నడుచుకుంటూ. ఓనీ అమ్మో గైస్, వీళ్ళు ఇక్కడ చూడండి నా కెమెరాని నన్ను ఎట్లా చూస్తున్నారో, ఏదో ఒక వింతలా చూస్తున్నారు. दिख रहा है? हाँ दिख रहे हो. क्या बात कर रहे हो? तो दिखे ना भाई, सही में. हाँ वो देखा फॉलो कर रहे हैं. फिर हाय गाइस, देखिए रिफ्रेश कर लें. अब सही. हाय गाइस, अभी हम लोग आ चुके थे यहाँ, हमारे भैया जी मिले हैं. शुरू चालू करिए. हाय गाइस, वेलकम टू बैक टू माय न्यू ब्लॉग चैनल. अभी मेरे भैया जी मिले थे. भैया आपका क्या पवन तेज करके है, और आप लोग लाइव आए हैं. अभी प्रयागराज में आए हैं, समथिंग 2 दिन हो गया इनको आए. और इनकी गाड़ी का पेट्रोल का खर्चा ही इनके 3,000 समथिंग 3,000 पहुँच चुका है. और अभी ये जा रहे हैं संगम में. तो संगम में जाने के लिए रास्ता पूछ रहे हैं भैया जी.
भैया जी को अभी हम लोग बताएंगे, उसके बाद हम लोग सोचे थोड़ा वीडियो भी बन जाए। तो भैया लोग आप कई दिन लगे आपको आने में? 2 दिन। तो कहाँ रुके थे? कहीं रूम लिए थे? हाँ, रूम लिया था। कहाँ लिए थे? चालू कर रहे बंद हो गया। टेंट है ना मेरा, बंद हो गया क्या भैया? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సంగం ద్వారం అంట. ఇది సంగం ద్వారం. ఇది ఇదిగోటి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి పోవాలి. ఘాట్ నెంబర్ 32, సంగం ఘాట్ నెంబర్ 32. ఇక కుంభమేళలో ఏమొచ్చి టెంట్ వేసాను, చూపిస్తానండి. ఈడ మన బైకు, ఇదిగో మన టెంట్ ఇక్కడే ఉంది. గాయస్ ఇక్కడ చలి మాత్రం బీభత్సంగా ఉంది, వేరే లెవెల్. అసలు చలి దంచి కొడుతుంది. నాకైతే నైట్ బాడీ షివరింగ్ వచ్చింది, అంతగానం చలి ఉన్నది ఇక్కడ. ఇంత చలిలో కూడా వీళ్ళేమొచ్చి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకొని వచ్చేస్తున్నారు. నిన్న నైటు 10 o'clock వరకు అయితే వచ్చాను కదా, 10 o'clock వచ్చేసి లోపల ఇక్కడే టెంట్ వేసాను, ఇక్కడే పడుకుడిపోయాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏమొచ్చి మనము ఇక్కడ సంఘంలో, త్రివేణి సంఘంలోన స్నానం చేసి మన ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మొత్తం కవర్ చేయాలి. ఇప్పుడైతే నేను స్నానంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. మన టెంట్ మొత్తం రిమూవ్ చేశాను. హర్ మహాదేవ్. అమ్మ ఏంద్రాబాయ్ ఇంతగానం జనాలు అసలు. గాయస్ ఇక్కడ జనాలు చూడండి, మామూలుగా లేరు అసలు. విపరీతం జనాలు అయితే మాత్రము చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఈ జనాలను చూస్తుంటే నాకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ నా లగేజ్ తోటి నేను ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, నాకు అసలు ఏం అర్థమవుతలేదు అసలు. ఇంతగానం జనాలు ఉన్నారు. నా లగేజ్ ఎక్కడ పెట్టి స్నానం చేస్తామన్నా కూడా మొత్తము ఎత్తుకుపోతారు ఏందో అని ఒక చిన్న భయం, అదొకటి. మళ్ళీ ఇదిగో దగ్గర వరకు వచ్చాను. అదేని మన గంగా నది, అక్కడే స్నానం చేయాలి మొత్తము. ఇది సెక్టర్ 32. ఇది చాలా జనాలు అయితే ఉన్నారు, పిచ్చ జనాలు ఉన్నారు. మీరే చూడండి, ఇసుక వేస్తే కూడా కింద కూడా పడదు, అంతమంది జనాలు ఉన్నారు. గాయస్ నేను ప్రెజెంట్ ఏమొచ్చి త్రివేణి సంగం ఘాట్ 32 దగ్గర అయితే ఉన్నాను. సెక్టర్ 3 ఉన్నది ఇక్కడ. సెక్టర్ 3 దగ్గర అయితే ఉన్నాను. చాలా మంది వచ్చున్నారు. మీరే చూడండి అసలు. ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోతున్నారు తెలుసా ఇక్కడ నుంచి. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు ఘాట్ దగ్గర, స్నానాల దగ్గర ఏమొచ్చి చాలా ఎక్కువ మంది ఉన్నారు. రిటర్న్ కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఏమొచ్చి పిల్లలతో, ఫ్యామిలీస్తో మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు. మీరే చూడండి. నేను సింగిల్, నేనే ఆ లోపలికి వెళ్ళి ఏమొచ్చి బయటకు వచ్చేసాను. నేను అక్కడ ఉండలేక స్నానం అక్కడ చేయలేదు. కొంచెం క్రౌడ్ తక్కువ అయిన తర్వాత వెళ్దామని. ఫ్యామిలీస్ అయితే వెయిటింగ్లో ఉన్నాయి. ఎందుకంటే పిల్లలతో వచ్చారు కదా, వాళ్ళ ఏమైనా అవుతుంది అనుకొని ఇక్కడ హిందీలో మాట్లాడుతున్నారు. ఏమంటే దాంట్లో పడిపోయి చచ్చిపోతావా ఏంది అనుకొని అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో. అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడట. చాలామంది అయితే వెయిటింగ్ కూడా. నేను కూడా వెయిటింగే చేస్తున్నా, ఎందుకంటే కొంచెం క్రౌడ్ తగ్గుతుంది. మధ్యాహ్నం కల్లా క్రౌడ్ తగ్గితే నేనే వెళ్ళి స్నానం చేద్దామని చూస్తున్నాను. ఇది ఒక రోపు కట్టుకుంటూ వెళ్తుండ్రు ఎవరు మిస్ కాకుండా అని. లుక్ ఎట్ దిస్. సంగం ఘాట్కి ఇలా వెళ్ళాలి. ఈ నుంచి వెళ్తున్నా అందరు ఇటే మొత్తము. అక్కడ నుంచి ఏమొచ్చి ఇది ఉంది కదా, ఇక్కడ కంచెలాగా చేస్తున్నారు. స్నానాలు చేసేమొచ్చి ఇలా వెళ్ళిపోవాలి రిటర్ను. అలా మన బైక్ అయితే ఇక్కడి వరకు తీసుకొచ్చాను. చాలా బైక్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు అసలు. ఇదిగో వీళ్ళందరూ చూడండి ఇట్లా దూకేస్తూ ఉన్నారు. భోలే బాబా బాబా. భయ్యా మన భయ్యా అయితే ఆల్రెడీ ఇక్కడ కలిశారు. అయితే చెప్పండి భయ్యా. వీళ్ళేమొచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చారు. వీళ్ళు నాకు నైట్ నుంచి క్యాంపింగ్ టెంట్ కూడా వేసాం ఇక్కడ ఒకటేనే మేము మా కుంభమేళాలో.
చాలా భీడైతే ఉంది మామ. ఇక్కడ తినడానికి మాత్రం ఏమి లేదు మామ. ఇదిగో ఈ పకోడీ చూస్తున్నారు కదా, ఇదే ఇంకా ఈ పకోడీ తిన్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే నాకు ఈరోజు. ब्रेड 20 रुपया एक ब्रेड है, दो एक హెలికాప్టర్ వచ్చింది కదా, ఎవరో పెద్ద సెలబ్రిటీ వచ్చారు అనుకుంటున్నారా? హెలికాప్టర్ రైడ్ ఇది. మొత్తము మా కుంభమేళ రౌండ్ తిప్పిస్తాడు. ఒక 10 మినిట్స్ అలా ఒక రౌండ్ తిప్పుతాడు, మళ్ళీ దించేస్తారు అంతే. మా కుంభమేళకైతే వచ్చాం కదా, ఇక్కడ నుంచి స్నానంకి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. కొంచెం క్రౌడ్ అయితే కొంచెం తక్కువ అయింది. పొద్దున్న మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఇప్పుడు కొంచెం తక్కువ అయినారు. చూడండి మా నాన్న వాళ్ళు అయితే రెడీ అయిపోయారు ఆల్రెడీ. మా నాన్న వాళ్ళతో వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. త్రివేణి సంగం గంగా నదిలో ఇప్పుడు స్నానం చేసి వద్దాం. గైస్ వీళ్ళందరూ చూడండి, గైస్ క్రౌడ్ అయితే మాత్రం అస్సలు తగ్గట్లేదు. నేను చూస్తూనే ఉన్నాను. మేమైతే ఒక 3 అవర్స్ అలా వెయిట్ చేసాము, 11 వరకు. వీళ్ళు అసలు అలా పెరుగుతూ ఉన్నారు, క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు కానీ తగ్గట్లేదు. ఇంకా ఏం చేసామంటే ఇద్దరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు కదా, వాళ్ళ ముగ్గురు ఇద్దరు ఆల్రెడీ వెళ్ళారు, స్నానం చేసి వచ్చేసారు. మళ్ళీ మేమిద్దరం వచ్చాము. అలా ఇద్దరిద్దరు వెళ్ళి బ్యాగ్స్ దగ్గర ఉండి నేనైతే వచ్చాము ఇంకా స్నానంకి. ఇదిగోటి వాటర్ ఏమొచ్చి ఫ్లోలో వెళ్తున్నాయి, అలా కనిపిస్తున్నాయి కానీ ఫ్లోలో అలా వెళ్తూనే ఉన్నాయి. కొంచెం బ్లాక్లో కొంచెం ఇవన్నీ పూజలన్నీ చేస్తున్నారు కదా, పూలు అన్నీ ఉన్నాయి. నేనైతే స్నానం చేశాను. హర హర మహాదేవ్ శంభో శంకర. వాటర్ చాలా కూల్గా ఉన్నాయి, చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. వామ్మో, చాలామంది దేశం నలుమూలల నుంచి చాలామంది అయితే ఇక్కడికి వచ్చేసారు. ఆల్రెడీ దేశంలో ఉన్న హాఫ్ జనం అయితే ఎక్కడుంటే ఉన్నారనిపిస్తుంది నాకైతే జనాలను చూస్తే. వీళ్ళైతే చూడండి, వీళ్ళ బాధలు చూడండి అసలు ఎట్లా, లేడీసు పిల్లలు చాలామంది. అండ్ ఇక్కడ సేఫ్టీ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ముందుకి వెళ్ళకుండా అవి చూశారు కదా, ఆ డబ్బాలు లాంటివి పెట్టున్నారు కదా, అవి అయితే పెట్టున్నారు మొత్తము. ఎందుకంటే ముందుకు వెళ్తే లోతు కదా, మునిగిపోతారని. అండ్ నేను ఒక బాటిల్ పట్టుకొని ఉన్నా కదా, అది ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ తీసుకుని వెళ్ళాలంట. త్రివేణి సంగం నుంచే ఇంటికి వాటర్ తీసుకుని వెళ్ళాలి. నాకు ఆల్రెడీ తీసుకురమ్మన్నారు, అందుకే ఒక బాటిల్ అయితే పట్టుకున్నాను. గంగా స్నానం కంప్లీట్ చేసుకున్నాను. ఇదిగో కొంతమంది అయితే వాటర్ అక్కడ నుంచి వాటర్ కొంచెం తెమ్మన్నారు, ఆ వాటర్ తీసుకొస్తున్నా. గాయస్ ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ఈ వీడియో తీశాను. సన్ రైజ్ చూడండి ఎంత పెద్దగా గంగా నది నుంచి సన్ రైజ్ అయితే వస్తుందో. సన్ రైజు అండ్ ఇక్కడ జనాలు చూస్తుంది అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. బట్ ఇక్కడ జనాలు వీళ్ళ పరిస్థితి, వీళ్ళ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం అసలు నా పరిస్థితి ఏందో అసలు అర్థమవుతలేదు. ఇదిగో మా నలుగురం అయితే అలా లైన్ వైజ్గా వెళ్ళాము, మా వల్ల కాలేదు, అందుకే రిటర్న్ అయిపోయాం మేము. గైస్ జనాలు చూడండి అసలు వస్తూనే ఉన్నారు కానీ అసలు తగ్గట్లేదు. అసలు లోపలికి వెళ్ళేటోళ్ళే ఉన్నారు కానీ బయటకు వచ్చేటోళ్ళు ఎవరు నాకు కనిపిస్తలేదు అసలు. ఇంతమంది జనాలు వెళ్తూనే ఉన్నారు. అక్కడ స్నానాల దగ్గర మొత్తం అందరూ ఒకటేసారి క్రౌడ్ మొత్తం ఒక్క దగ్గర అయిపోవడము. మొన్న ఒకసారి అట్లానే తొక్కిస్లాట్ అయిపోయి చనిపోయారు కూడా. బోలే బాబా, ఇగో బాబా అయితే చైర్ మీద తీసుకుని వస్తాడు ఆయనకి.
గైస్ మా స్నానాలు కంప్లీట్ చేసుకొని అయితే మేము త్రివేణి సంఘం నుంచి ఘాట్ అవతల సైడ్కి అయితే వెళ్తున్నాము. అవతల సైడ్ చాలా వరకు సెట్స్, రామ మందిరము, ఇంకా చాలా శివుడి విధాలుకి సంబంధించినవి అవన్నీ వేస్తున్నారు. గైస్ మేము ఇప్పుడు ఉన్నాం కదా, ఈ బ్రిడ్జ్ ఏమొచ్చి మ్యాన్ మూమెంట్ కోసం వీళ్ళు తయారు చేశారు. వీళ్ళని ఇలాంటివి ఏమొచ్చి మొత్తం 14 అనుకుంటా, 14 రెడీ చేశారు. ఇది చూసారా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఇలాంటివి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా. ఇదిగో ఇక్కడ బాబాలు ఉన్నారు, బాబాల దగ్గరికి వెళ్దాం. ఈ యువతల సైడ్కి వచ్చాం కదా, ఇక్కడ బాబాలు అయితే ఉన్నారు. మొత్తం ఏంది ఎట్లా ఉన్నారు, వామ్మో ఈడేంద్రా బాబు, ఈ బాబా ఏంది పెద్ద గొడ్డలు పట్టుకొని ఉన్నారు. ఆ బాబా నా ముఖం మొత్తం ఏమొచ్చి పౌడర్ రాసిండు చూడండి. ఇగో ఈడేమొచ్చి ఇంకో బాబా ఉన్నాడు. ఈ బాబా దగ్గర లేడీస్ కూడా వెళ్తూ ఉన్నారు. ఈడైతే పెద్ద డమరకం సెట్ వేశారు కదా, బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ ఉంది. భయ్య మేము యువతల సైడ్కి వచ్చాం కదా, వస్తేనే వచ్చాం మేము. రిటర్న్ వెళ్ళడానికి చూడండి, ఇదేమొచ్చి 20 km అనుకుని ఉన్నది ఆడన. ఇది 9 నెంబరు ఘాట్ అంట. ఇది లోపలికి వెళ్ళాలి. ఈడ జనాలు మాత్రం మస్తు ఉన్నారు. ఇది ఒకటే బ్రిడ్జ్ అనుకుంటా అవతల సైడ్ నుంచి అవతల సైడ్కి వెళ్ళడానికి. ఈడేమొచ్చి ఒక ఐటీ బాబా దొరకలేదు నాకు, అండ్ మోనాలీసా దొరకలేదు, ఎవరు దొరకలేదు. ఇదిగో ఓన్లీ జనాలు, ఇంతమంది జనాలు. ఈ జనాల్లో ఇరుక్కపోయినా నా బ్యాక్ సైడ్ ఒక 40 kgs, ఫ్రంట్ సైడ్ ఒక 10 kgs, మొత్తం 50 kgs మోస్తున్నా. గ్యాస్ ఇక్కడ బోట్ వాళ్ళు మాత్రం చాలా హెల్పింగ్ చేస్తున్నారు. అది వీళ్ళకి మన యూపీ గవర్నమెంట్ ఏమొచ్చి ట్రైన్ చేసిందేమో వీళ్ళందరికీ. అక్కడ బోర్డర్ దాటించేసి అసలు బయటికి రానివ్వకుండా వీళ్ళే మొత్తం చూసుకుంటున్నారు. వీళ్ళు మొత్తం వాలంటీర్స్ టైపు వీళ్ళే చేస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ వీళ్ళకి పెట్టిందా? గవర్నమెంటే పెట్టి ఉంటుంది. ఆల్రెడీ నేను న్యూస్లో చూసా కదా. అండ్ పోలీసులు వరకు వస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. కాకపోతే ఇంతమంది జనాలకి వాళ్ళు కూడా కంట్రోల్ ఎట్లా చేస్తారు చెప్పు? ఒకే దగ్గర ఏమొచ్చి దేశంలో సగం మంది ఇక్కడికైతే వచ్చేసారు. వాళ్ళైనా ఎట్లా కంట్రోల్ చేస్తారు? మీరైనా ఆలోచించండి. అండ్ ఇక్కడ చాలా వరకు బాబాలు, వేరే వేరే బాబాలు ఎవరెవరో ఉన్నారు. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కోసం చూసుకుంటే టాయిలెట్స్ చూడండి. ఇక్కడ టెంపరీ టాయిలెట్స్ అయితే చాలా వరకు పెట్టారు. చాలా ఎటు చూసినా కూడా అవే ఉంటాయి, ప్రతి దగ్గర అవే ఉన్నాయి. కాకపోతే కొంచెం క్లీనింగ్ ఎక్కువ లేదు అంతే. అండ్ మీకు తెలిసినవే, ప్రతి గుడి బయట కూడా ఇలాంటివి అమ్ముతుంటారు. కుంభమేళ మొత్తం అయితే తిరిగేసి వచ్చాను. ప్రతి ఘాటు మొత్తం చాలా జనాలు ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు ఎక్కడోట. ఇదిగో నా బండి అక్కడ పార్క్ చేశాను పొద్దున్న. ఇప్పుడు 3:30 అయ్యింది. గ్యాస్ త్రివేణి సంఘం నుంచి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రిటర్ను అయోధ్య వెళ్ళాలి. అండ్ బయట కూడా ఈ కుంభమేళా నుంచి బయట ఇంకేదో ఒక టెంపుల్ ఉన్నది, ఆంజనేయ టెంపుల్. దాన్ని చూసుకుంటూ అయోధ్య వెళ్ళిపోవాలి. ఇప్పుడు అయోధ్య నైట్ కల్లా అయోధ్యలో ఉంటే రేపు అయోధ్య చూసుకుని వారణాసి మళ్ళీ రేపు నైట్కి. ఇగో సంఘం స్నానాల ఘాటు వరకు అయితే బండిని తీసుకొచ్చాను నేను. ముందుగానే ఆపిస్తున్నారు, ఎలాగో ఒకలా తప్పించుకుంటూ వచ్చాను. జనాలు వస్తూనే ఉన్నారు, అసలు ఆగట్లేదు. మేము ఇప్పటి వరకు ఇంకా తగ్గే వరకు చూద్దాం అనుకుని ఉంటే మా పని ఇంకంతే. మేము ఇంకేదో మాకు 2 ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ. వీళ్ళు 2 బైకులు ఉన్నాయి కదా, వీళ్ళు MH మహారాష్ట్ర నుంచి అయితే వీళ్ళు 3 వచ్చారు. వీళ్ళు అయితే పరిచయం అయ్యి వీళ్ళతో పాటు అలా ఉండి ఒక్కడినైతే నేను చాలా ఇబ్బంది అయిపోయిందినేమో. నైట్ కూడా ఇక్కడే స్టే చేశాను, ఇందులోనే సంఘంలోనే. అమ్మ ఏంద్రావా వీళ్ళు, అరే బాపురే.
బైక్స్ ఎట్లా వెళ్తాయిరా. డోలు తీర్పింది. గాయస్ ఇక్కడ ప్రాపర్ ఎగ్జిట్ అయితే మాత్రం లేదు. ఇక్కడ ఎటో ఉంది. ఎటు వెళ్ళాలో కూడా ఎవరికి, వీళ్ళు కూడా కొత్త వాళ్ళే అంట, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. వాడు బైక్ కూడా వెనక నుంచి గుద్దీసిండు. ప్రాపర్ ఎగ్జిట్ అయ్యాడు లేదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఎవరికి అడుగుతుంటే అటుపో 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 అంటున్నారు. పోలీసులను అడుగుతున్నా కూడా రాంగ్ రోడ్ చెప్తా ఉన్నారు. ఏంది అసలు మాకేం అర్థమవుతుంది. ఇక్కడేమో సీట్ కొట్టిస్తున్నారు. ఎటు వెళ్ళాలి నేను ఇప్పుడు? వీళ్ళేరి అటు సైడ్ ఉన్నారా? మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలా మేము బ్యాక్కి? ఎలా వచ్చామో అలానే వెళ్తున్నాము. అని అమ్మ ఏడేమో ఇటు క్లోజ్ మొత్తం అంతా. ఇటు లేదా, ఇటు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. గాయస్ ఇక్కడైతే చూశారు కదా, ఇక్కడ సిచ్యువేషన్ ఏందో. ఇక్కడ వీళ్ళు చేసిన అన్ని అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ కొన్ని కొన్ని బాగున్నాయి, కొన్ని కొన్ని వేరేలా ఉన్నాయి. ఇద్దరే ఈడ నుంచి బయటికి ఎట్లా వెళ్ళాలో కూడా మాకే అర్థమవుతలేదు, ఆలోచిస్తున్నాం. ఇంకా వామ్మో ఏంద్రాబాయ్ వీళ్ళంతా. మహాకుంభమేళ ఎవరు రమ్మంటున్నారా వీళ్ళందరినీ? ఎవరు పిలవలేదు కదా, నన్ను ఎవరు రమ్మన్నారా? బోలే బాబా. చాలా జనాల బాబు ఈడ. నో హారన్. గాయస్ ఈ జనాల్ని చూడండి, అసలు వేరే లెవెల్ ఉన్నారు. అసలు ఇక్కడ ఎంతమంది జనాలు వెళ్తూనే ఉన్నారు. ఇంత లోపలికి అసలు వెహికల్స్ ఎలా లేవు, ఏవో కొన్ని వెహికల్స్ అంతే. ఇవన్నీ గవర్నమెంట్ వెహికల్స్ ఇవి. ఈ బైక్స్ ఏంటంటే నిన్న నైటు మేము జంప్ కొట్టేసి వచ్చాం పోలీసుల్ని. రాంబాగ్ రైల్వే స్టేషన్ అంట. నిగనం రైల్వే స్టేషన్ ఉన్నాయా ఇక్కడ? భయ్యా మొత్తానికి అయితే 7 వరకు అయితే వచ్చేసాము. 7 నుంచి ఇంకా ఉంది అసలు, మొదలైంది ఈయన్ని. బట్ సంగం నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. భయ్యా ఇద్దరు ఓ నీ అమ్మ. గాయ్స్ చూడండి అసలు వేరే లెవెల్ ఉన్నారు కదా. ఏంద్రాబాయ్ ఇంతమంది జనాలు. ఈ జనాల్లో మేము వెళ్ళేది ఎట్లా? పోతామా ఈ రోజుకి?